మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. అసలే ఆ గౌరీగాడు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాడని నేను టెన్షన్ పడుతుంటే మీరేమో నాకు తెలియకుండా పూజ అంటూ గుడికొచ్చారు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇదేంటి అంబాజీ గారు ఏమ్రా అప్పిగా మంచుకున్నావా? దృశ్యస్య దిశముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతం సోమచితం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాంబరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. దేవానాం గమనార్థంతు రక్షసాం గురుకంఠారం తత్ర దేవతాహ్వాన లాంఛనం ధాతా పురస్కాజముదాజహార్చక్రః ప్రవిద్వాన్ సహస్రహతమేవం. అమ్మా పెళ్లి కుమార్తెతో పాటు తల్లిదండ్రులు కూడా రావాలి. చూసారా అమ్మా మీ సవతి మొహం ఎలా వెలిగిపోతుందో? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. పెళ్లి తల్లికో పిల్లకో తెలియడం లేదమ్మా. పిల్ల పెళ్ళవుతోంది కదా, తల్లికి ఆ మాత్రం సంతోషం ఉంటుందిలే. వాణి హిరణ్య గర్భాభ్యా నమః శచీ పురంధరాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః. శాశ్వతం సోమచితం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాంబరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః యస్య కించి జగత్సర్వం దృశ్యతే శూయతే. అప్పుడు మాయమై ఇప్పుడు కనిపిస్తున్నావా హీరో? అనవసరంగా మిస్ అయ్యావు హీరో. లేదంటే నీకీ పాటికి నేనే నీ పుట్టబొమ్మనని తెలిసేది. మనకు కూడా ఇలాగే జరిగేది. పాదయోపాద్యం సమర్పయామి తదంగే కలశారాధనం కరిష్యే కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్య మాతః మూలే తత్ర స్థితో బ్రహ్మ. అమ్మా అక్షంతలు వేస్తూ నమస్కారం చేయండి. కలసి పూజ చేయండి అమ్మా. సప్తద్వీపావసుందర ఋగ్వేదో అధైర్వేద సామవేదో దీపం గరిష్యే. ఆ దీపాలకి ఇద్దరు నమస్కారం చేసుకోండి. సామవేదో అద్యుత్వరణ అంగైచ సర్వితాచ కలశాంభుజామాశ్రిత కలశమద్భుత అకలశేషు భాపతి పవిత్రే భవిష్యేషే. ఈ పెండ్లవగానే మన పెండ్లే బావా, మనకు కూడా గిట్లనే జరుగుతుంది. భవిష్యేషే పుత్రయజ్ఞేషు వర్ధతే ఆపోవాయుధగం సర్వం విశ్వభూతాభ్యాం వాయాం ప్రవిశ్యః ఆపన్నమహామప్రస్థ సామ్రతో విరాజిష్య దాప్తంశో శాశో యజశాంస మాతపర్వ దేవతా అపో పూర్భో సుమ్రోం ఓం సుభస్రాం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. దేవో పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మన్యాం సంప్రోక్ష దైవం సంప్రోక్ష. అమ్మా అమ్మాయికి తలంబరాల చీర కట్టి తీసుకురండి. ప్రసన్న వదనంధ్యాయే అహం శ్రీ మహాగణాధిపతి నమః సాంగం సాయుధం శక్తిం పత్ని పుత్ర పవిత్ర పరివారం సమేతం చైతన్యమృతమువాయహం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉన్మస్య వస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మస్పదః.
ఇంకా ఆలస్యం చేస్తే లాభం లేదు. నా హీరోకి చాలా మంది కాంపిటీషన్ వస్తున్నారు. వెంటనే రిషికి నేనే బుట్టబొమ్మనని చెప్పేయాలి. రిషి గారు, ఒకసారి ఇలా వస్తారా? ఎక్కడికి? ఇందాక ఫోన్ చేశాను కదా, ఆ తర్వాత చాలా సార్లు చేశాను. వస్తానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. అదా? రండి ఇప్పుడు. ఎక్కడికి? మీతో మాట్లాడాలి. రండి. ఎక్కడికి? రండి చెప్తాను. రండి రిషి గారు. అరే రండి. ఎక్కడ కట్టుంటే? ఏయ్, తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ పెళ్లి జరగని. తాళి కట్టడానికి ఇంకా అరగంట టైం ఉంది. నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి చాలు. నీకు హ్యాపీ న్యూస్ చెప్తాను. రండి రండి రిషి గారు రండి. సారీ. ఏంటి? అది 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 ఆ, చెప్పు. అది అది ఏ మెంటల్, చెప్తావా లేదా? చెప్తాను. ఇక్కడ ఇక్కడ కాదు, అక్కడ చెప్తాను. రండి. రక్తం. గాజైతే కాదు, ఏమై ఉంటుంది? అదే అర్థం కావట్లేదు. అక్కడే అక్కడే. రిషి గారు, రిషి గారు, రిషి గారు. హలో అత్త, ఏమైంది? మండపం దగ్గరున్నాను. ఆ రిషిగాడు నన్ను చూశాడు. స్టోర్ రూమ్ లో దాక్కున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరే అత్త. సైలెంట్ గా చేయి వేసావేంటి? పిలవచ్చు కదా. సౌండ్ వస్తుందని. సరే, అత్తొచ్చే వరకు కామ్గా ఉంటాం. అలాగే. ఓం మహాగణాధిపతి నమః. అమృత నివేదనం సమర్పయామి. ఆరోగ్యం సమర్పయామి. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. బాబు కూర్చోనాయన. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. అమృతమస్తో అమృతోస్తవర్ణాస్తుతే. ఓం ప్రాణాయ స్వాహ, ఆపానాయ స్వాహ. శిరసభిమంత్రభ్య పురుషస్య దిశముపజీవతే. పద్యం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచితం. నారాయణం మహాదేవం విశ్వాత్మానంబరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరః. నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పరః. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. శిరసభిమంత్రభ్య శివాయుస్సంతో కలశ్యేమభ్యః. శ్రీరామ జయ రామ. ఓం నమః. అక్షితాం సింతిష్టాం అక్షితాం సమర్పయామి. కలశస్య పూజాం కరిష్యే. ఓం అక్షితాం చారిష్టాం చాస్తు. ఓం అచ్యుత ప్రాయత ప్రియ మేధాసో అచ్యుత అత్యంతో. అయ్యా, ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులిద్దరూ వరుడు కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. బాబు, మీ కాళ్ళు ఈ పళ్ళెంలో పెట్టండి. అమ్మా, మీరు ఈ నీళ్లు తీసుకోండి. సవితా బచ్చాదాని సపురుష ధ్వనితోత్తరా తన్వితాంతరాత పవితా వృతాం దీర్ఘమాయు. నవో నవో భవతి జాయమానో హ్యం.
కేతురుషస్వామేత భాగం దేవభ్యో విదధ్యాయశ్చ చంద్రమాసిరతి ఆప ఉమ్మంతు వాగ్మాసుదేహి ప్రజాపరిజ్ఞే పుత్రస్య యజ్ఞేత సంశుద్ధే జాతవేద లోకమగ్నే పుత్రకామో. ఏమున్నారే జంట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా వీళ్ళే బాగున్నారు కదూ. తస్వాం పంచామి యజిష్య ప్రజాయా యుద్ధంతే ఉద్గాదేన శుకునే కాయాక ఋషేణ వాగి సుషిమతీం దీత్యా సర్వతోన శుకునే భద్రమానత. ఇద్దరి మొహంలో ఎంత కలుందే, రాణి రాజుల్లా ఉన్నారు. అవునవును. యజమాస్తతి పుణ్యై వరలక్ష్మి పుణ్యమేతవలక్ష్మి సంభావయతి పుణ్యం లక్ష్మీ సంస్కృతే యత్పుణ్యం నక్షత్రం తద్భుత్కృష్ణ. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. దేవుడు ఏరుకోరి వాళ్ళిద్దరిని జంటగా చేసినట్టున్నాడు. యత్ర జాతుష్యం నశ్య నాగు చెంకుర్యతే క్వా శాశ్వతానిన. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు. విశ్వస్య దిశోపజవతే వజ్రం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచితం నారాయణం మహాదేయం విశ్వాత్మానాంబరాయణం. ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పర. నమస్కారం అండి. వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం. నమస్తే. నమస్తే. దశావతారంలో లేడీ ముసలి కమలాసంలో ఉంది. ఎవరి బామ్మ? రే మీ బామ్మ? కాదు, తాతయ్య పెళ్ళాం. ఎవరు తాతబే? ఎవరో ఒక తాత. అబ్బా, అది నా పేరు చెప్పి ఇంకోటి పీక నంబాజీ గారు. ఆ? ఆగు పెద్దమ్మా, ఎవరు నువ్వు? నేనా? కనపట్టల్లా ముసల్దాన్ని నాయనా. నువ్వు ముసలా ఎంగాని కాదు బామ్మ అడిగేది. నువ్వు ఎవరి తాలూకా అని అడుగుతున్నావు. తాలూకాలు ఇప్పుడు ఎక్కడున్నాయి బాబు? ఎప్పుడో తీసేశారుగా. ఇది మామూలు ముసల్దాన్ లేదు. అది కాదు బామ్మ, మీరు పెళ్లి కొడుకు తరపా పెళ్లి కూతురు తరపా? అందరూ నా వాళ్లే నాయనా. అందరూ కావాలి నాకు. గట్ల కాదు పెద్దమ్మా, పెళ్లిలో ఎవరు తెలుసు నీకు? అందరూ తెలుసు. ఆహా, మా గురించి సార్ తెలుసా? తెలుసు మా సక్కు అక్క తెలుసా? తెలుసు ఓ, నేను తెలుసా? తెలుసయ్యా. మా బాబు పేరు అంబాజీ అని తెలుసా? తెలీదురా, నువ్వే చెప్పావు. పెళ్లి కూతురు చైత్ర తెలుసా? వాళ్ళన్న ఋషి తెలుసా? అమ్మ సౌదమని తెలుసా? పెళ్లి కొడుకు కేకే బాబు అని తెలుసా నీకు? రామకోటమ్మ, బాలకోటమ్మ తెలుసా? అరే చూప్, ఆగుండ్రిపే. అన్ని పేర్లు మీరే చెప్పి తెలుసా అంటే ఏమంటది? గట్ల కాదు పెద్దమ్మా, లోపలున్న ఒకళ్ళ పేర్లు చెప్పు, లోపల పంపిస్తాం. ఈ వయసులో నన్నెందుకు నాయనా ఇబ్బంది పెడతారు? దయచేసి లోపలికి పంపండి. కుదరదు బామ్మ, పెళ్లిలో ఓ ప్రాబ్లం ఉంది. కొత్త వాళ్ళు లోపలికి వెళ్ళడం చాలా కష్టం. రే అబ్బాయి, వస్తున్నా బామ్మా. ఏంటి ఇంకా బయటే ఉన్నావు? పద లోపలికి. వీళ్ళు పంపమంటున్నారా? ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు? పంపండి. నువ్వెవరు? యోగి. యోగి అంటే సీఎమ్మా పిఎమ్మా? పెళ్లి కూతురు చైత్రకి అన్నయ్యని, సౌదామిని కొడుకుని. చిన్నప్పుడు ఇల్లొదిలి పారిపోయాను కదా, వాణ్ణి. ఈవిడే నన్ను పెంచింది. ఏంటి, ప్రూఫ్ కావాలా? 1 minute.
ఇప్పుడైనా నమ్ముతారా? సారీ సార్, ఇచ్చేయండి. సారీ బామ్మగారు, వెళ్ళండి. ఏమిట్రా ఇదంతా? మనం పెళ్లికి వెళ్తున్నావా, పాకిస్తాన్కి వెళ్తున్నావా? రా. ఈ హీరో మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడికి పోతాడో ఏమో. ఫోన్ చేసినా వేస్ట్, లిఫ్ట్ చేయడు. ఎక్కడున్నావు బాబూ? బుట్టబొమ్మ, ఎక్కడున్నావు బుట్టబొమ్మ? నేను పెళ్లిలోనే ఉన్నాను. ఎక్కడున్నావు బుట్టబొమ్మ? రేయ్, నీ ఛాలెంజ్లు నా దగ్గర కాదురా, ఇంకెవరి దగ్గరైనా చేసుకో. రేయ్, నన్ను కట్టేస్తే చైత్ర మెళ్ళలో వాడు తాళి కట్టేస్తాననుకుంటున్నావా? నీకు ఉరితాడి బిగించేనా? నా చెల్లెల మెళ్ళలో కేకేతో పసుపు తాడి కట్టిస్తాను. ఈ ఆనందం, నవ్వులు కాసేపే. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం అయిపోతుంది. ఏమండి, మీరు ఏంటమ్మా పెద్దదాన్ని అని చూడకుండా నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నారు? ఎవరో తెలియకపోతే ఊరుకోవాలి గాని ఈ యక్ష ప్రశ్నలెందుకు? పెళ్లితో సంబంధం లేని వాళ్ళు పెళ్లికొస్తారా? పెళ్లి కొడుకు తరపేమో, మనకెందుకు? బామ్మగారు ఏమైనా తీసుకుంటారా? ఏయ్, ఒక్క నిమిషం ఇలారా. బామ్మగారికి ఏం కావాలో చూడు. పెద్దావిడికి మర్యాదలు చేయవయ్యా. బామ్మగారు, కూల్గా కూల్ డ్రింక్ తాగుతారా? చలికాలం కూల్ డ్రింక్ ఏంట్రా బడుద్దాయి. వెళ్ళి వేడిగా కాఫీ పట్రా. అలాగే. ఒక్క సదానందం గారు తప్ప అడ్డమైన వాళ్ళందరూ తగిలి ఎడాపెడ కొడుతున్నారు. ఎంత జీవితం. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ గౌరీగడు ఎక్కడ చచ్చాడో?
ఫోన్ ఎక్కడ పడిందో ఏంటో. రేయ్ ఏంట్రా వెతుకుతున్నావు? రేయ్ ఫోన్ ఇరా. ఎందుకురా? ఎవ్వరా? రేయ్ రేయ్ వద్దు. రేయ్ 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 ఫోన్ ఇవ్వరా, ఫోన్ ఇవ్వు. రేయ్ ఫోన్ ఇవ్వు. హలో, ఎక్కడ చచ్చావురా? నేను లోపలికొచ్చాను.